తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టింది ఎందుకు చెప్పండి? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన వైపు లేనటువంటి మనుషులందరినీ ఆయన వైపుకి తీసుకురావడానికి. మీకు చెప్పాను కదా, మీ సంఘంలో చెప్పినట్టున్నాను. మత్తయి పాత నిబంధన గ్రంథానికి ఏమండి, కొత్త నిబంధన గ్రంథానికి మధ్యకాలం ఏది కాలం అని చెప్పాను? చీకటి కాలం అని చెప్పాను. ఆ చీకటి కాలంలో ఏం లేదని చెప్పాను? దేవుని స్వరం భూమి మీద లేదు, దేవుని దర్శనం భూమి మీద లేదు, పాపం బాగా విస్తరించింది. కాబట్టి దేవుని యొక్క రాజ్యమే లేదు, అసలు దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వ్యక్తులే లేరు అక్కడ. అటువంటి సమయంలో మరలా భూమి మీద తన పరిపాలన చేయడానికి, మరలా భూమి మీద తన సంఘం అనేటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే కారణం. యేసుక్రీస్తు జననానికి కారణం ఏంటంటే మనం చూస్తున్నాం కదా, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏం తెలియజేస్తానని చెప్పింది అక్కడ దూత? శుభవర్తమానం, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. చూడండి అక్కడ మాట చదవండి. ప్రజలందరికీ అన్నాడు దూత చెప్తుంది గొల్లకి. ఏంట సువార్త అంటే రక్షకుడు ఈ లోకానికి అంటే దేవుడు తన రక్షణను తీసుకొచ్చాడు. భూమి మీద రక్షణ లేదు, భూమిలో ఉన్నటువంటి మనుషులకి ఎవరికి రక్షణ లేదు. వారందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. వారందరూ కూడా పాప క్షమాపణ పొందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా తన ప్రజలందరినీ పాపములను రక్షించేవారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మీకు ఆ రక్షణ సువార్తను నేను మీకు ప్రకటించడానికి వచ్చాను అని దూత గొల్లలకు చెప్పింది. గొల్లలు కూడా ఆ రాత్రి వేళ వెళ్ళి ఏ సువార్తను బోధించారు? వాళ్ళు ఏ సువార్తను బోధించారు? రక్షణ కూర్చున్నటువంటి సువార్తను, రక్షకుడిని కూర్చున్నటువంటి సువార్తను. అంటే రక్షణ సువార్త అన్న రక్షణ కూర్చున్నటువంటి సువార్త అయినా ఒకటి. రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఎందుకు పుట్టాడంటే ఆయన మనల్ని రక్షించడానికి. అందుకని మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పుట్టారు. ఆయన పుట్టడమే దేనికంటే మనందరినీ కూడా ఆయన సంఘములో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మన కొరకు జన్మించారు. అందుకే సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఒకసారి మనం వాళ్ళు చదివినటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 19వ వచనంలో, మరియు అతడు ఆ స్థలమునకు